ఎన్నో ఉద్యమాలకు ఘన చరిత్రకు చిహ్నమైన భువనగిరి ఎంతో మంది కళాకారులు ఉద్యమకారులను అందించింది. భాగ్యనగరానికి కూతవేటు దూరంలో వరంగల్ జాతీయ రహదారి ప్రక్కనే ఉంది. ఒకప్పుడు మావోయిస్టు ఉద్యమం ఇక్కడ బలంగా నడిచింది. రజాకార్లకు ఎదురు తిరిగిన బైరాన్పల్లి బురుజు కూడా ఈ పార్లమెంట్ స్థానంలోనే ఉంది. పెంబర్తి లోహ హస్తకళలకు వరి, పత్తి, చెరుకు, మొక్కజొన్న, పెసర, శనగ వంటి పంటలకు భువనగిరి కేంద్రం. యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి ఆలయం కూడా ఈ పార్లమెంట్ పరిధిలోకే వస్తుంది. 2008లో ఏర్పడిన భువనగిరి లోక్సభ నియోజకవర్గం కాంగ్రెస్ కు కంచుకోట. ఇక్కడ 2009, 2019లో కాంగ్రెస్ విజయం సాధించగా 2014లో బీఆర్ఎస్ గెలిచింది. లోక్సభ సెగ్మెంట్ పరిధిలో ఇబ్రహీంపట్నం, మునుగోడు, భువనగిరి, నకరేకల్, తుంగతుర్తి, ఆలేరు, జనగామ అసెంబ్లీ స్థానాలున్నాయి. భువనగిరి లోక్సభ స్థానంలో మొత్తం ఓటర్ల సంఖ్య 16,28,033 మంది. వీరిలో పురుషులు 8,08,939 మంది కాగా మహిళలు 8,19,064 మంది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో భువనగిరి పరిధిలోని 7 శాసనసభ స్థానాల్లో కాంగ్రెస్ 6 చోట్ల, బీఆర్ఎస్ 1 చోట విజయం సాధించాయి. 2019 పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కోమటిరెడ్డి వెంకటరెడ్డి బీఆర్ఎస్ అభ్యర్థి బూర నర్సయ్య గౌడ్పై 5,000 ఓట్ల మెజారిటీతో గెలిచారు. నల్గొండ పార్లమెంటుతో పాటు భువనగిరి పార్లమెంటుకు కూడా పార్లమెంటు ఎన్నికల్లో తీవ్ర పోటీ అయితే నెలకొందని చెప్పొచ్చు. ఇక భువనగిరి పార్లమెంటు విషయానికి వచ్చినట్టయితే ఈ యొక్క నియోజకవర్గంలో దాదాపు 7 పార్లమెంటు పరిధిలో 7 నియోజకవర్గాలు ఉన్నాయి. ఈ యొక్క 7 నియోజకవర్గాల్లో ఒక జనగామలో కేవలం బీఆర్ఎస్ పార్టీ మాత్రమే గెలుపొంది. మిగతా నియోజకవర్గాలన్నింటి కూడా కాంగ్రెస్ పార్టీ గత ఎన్నికల్లో గెలుపొందింది. ఇక్కడ జనాభా విషయానికి వచ్చినట్టయితే ఓటర్ల శాతం చూసుకున్నట్టయితే దాదాపు 18 లక్షల మంది పైగా ఇక్కడ జనాభా కలిగి ఉన్నారు. ముఖ్యంగా ఈ యొక్క భువనగిరి నియోజకవర్గం ఇటు రంగారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి ఇబ్రహీంపట్నంతో పాటు ఇటు వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి జనగామ కూడా ఈ యొక్క భువనగిరి లోక్సభ నియోజకవర్గానికే వస్తుంది. మొత్తానికైతే ఈ యొక్క భువనగిరి లోక్సభ నియోజకవర్గంలో ప్రధానంగా బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ ముగ్గురి మధ్యనే పోటీ నెలకొంది. ఇక ఇక్కడ నుంచి బీజేపీకి వెళ్ళి పోటీ చేసినటువంటి బూర నర్సయ్య గౌడ్ విషయానికి వచ్చినట్లయితే ఆయన మొదటిసారిగా 2014లో బీఆర్ఎస్ తరఫున ఇక్కడ పోటీ చేసి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై విజయం సాధించడం జరిగింది. అనంతరం 2018లో జరిగినటువంటి ఎన్నికల్లో చూసుకున్నట్లయితే మరలా బూర నర్సయ్య గౌడ్ బీఆర్ఎస్ పార్టీకి వెళ్ళి పోటీ చేసినప్పటికి కూడా అప్పుడు నల్గొండలో ఓడిపోయినటువంటి కోమటిరెడ్డి వెంకటరెడ్డి భువనగిరి పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేశాడు. అయితే అతని చేతిలో స్వల్ప మెజార్టీతో బూర నర్సయ్య గౌడ్ ఓడిపోవడం జరిగింది. మునుగోడు ఉప ఎన్నికల సందర్భంగా మునుగోడు టికెట్ ఆశించినటువంటి బూర నర్సయ్య గౌడ్ తనకు టికెట్ లభించకపోవడంతో బీజేపీలోకి చేరాడు. అప్పుడు పార్టీ అధిష్టానం పెద్దలు భువనగిరి బీజేపీ టికెట్ ఇస్తున్న హామీతోటి అతడు తిరిగి బీజేపీలో చేరిన అనంతరం మళ్ళీ ఈసారి అతను భువనగిరి బీజేపీ అభ్యర్థిగా పోటీలో ఉండడము, అతను గతంలో ఒకసారి ఎంపీగా పనిచేసిన అనుభవం, ఈసారి మోడీ ప్రవంచనంతో పాటు యువత కూడా బీజేపీ వైపే ఉన్నారని, అదేవిధంగా బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి బూర నర్సయ్య గౌడ్ బీసీ సామాజిక వర్గ ఓట్లపైన కూడా ఆయన ఆశతో ఉన్నాడు. ఈసారి విజయం తప్పక తననే వరిస్తుందని ఆయన ధీమాతో ఉన్నాడు. ఇక బీఆర్ఎస్ పార్టీకి చూసినట్లయితే క్యామ మల్లేష్ ఇబ్రహీంపట్నం నియోజకవర్గానికి చెందినటువంటి కుర్మ సామాజిక వర్గానికి చెందినటువంటి క్యామ మల్లేష్ కూడా ఈసారి తనదే విజయం తప్పక వరిస్తుందని ఆశతో ఉన్నాడు. ఏదైతే గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో లేదని పథకాల పట్ల ఏదైతే ప్రజలు అసంతృప్తిగా ఉన్నారని, ఈసారి ప్రజలంతా కూడా బీఆర్ఎస్ వైపే ఉన్నారని, ఈసారి బీఆర్ఎస్ పార్టీ ఇక్కడ భువనగిరి ప్రజలు ఆదరిస్తారని, తాను తప్పకుండా ఎంపీగా గెలుపొందుతానని క్యామ మల్లేష్ ధీమాతో ఉండగా ఇక్కడి నుంచి పోటీ చేసినటువంటి కాంగ్రెస్ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి అతను గత కొద్ది సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీలో ఎన్ఎస్ఏ నాయకునిగా, అదేవిధంగా పార్టీ ఉపాధ్యక్షుడిగా కూడా పనిచేస్తూ వచ్చాడు. అతను రేవంత్ రెడ్డి చూసినటువంటి చామల కిరణ్ కుమార్ రెడ్డి ఈసారి కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాడు. వీరికి కలిసి వచ్చే అవకాశం ఏంటంటే భువనగిరి నియోజకవర్గంలో ఉన్నటువంటి పార్లమెంటు పరిధిలో కేవలం అన్ని ఒక జనగామ మినహా మిగతా 6 నియోజకవర్గాల్లో కూడా కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడము, 6 నియోజకవర్గాల్లో కూడా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను అతను కలిసి వచ్చే అవకాశం ఉంది. మొత్తానికైతే ఇటు కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ ఈ ముగ్గురి మధ్యనే ప్రధానంగా అయితే పోటీ నెలకొంది. చివరి వరకు కూడా ముగ్గురు నువ్వా నీనా అన్నట్లుగా ఈ యొక్క ఎన్నికల ప్రచారం కావచ్చు, ఎన్నికల హోలాలలో వీరు ముగ్గురు కూడా ప్రతిరోజు కూడా విస్తృతంగా పర్యటిస్తూ ప్రజల్ని ఆకర్షించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. మరొక 10-12 రోజుల తర్వాత ప్రచార పర్వం ముగిసిన తర్వాత ఈ విజయము ప్రజలు ఎవరి వైపు ఉన్నారు, ప్రజల్ని ఎవరు ఆకర్షిస్తారు, ఈ ఎన్నికల్లో ఎవరు విజయం సాధిస్తారు అనేది మాత్రము కొద్ది రోజులు వేచి చూడాల్సిందే. భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గ కేంద్రం నుంచి కెమెరామెన్ రమేష్తో కిరణ్, రాజ్ న్యూస్, ఉమ్మడి నల్గొండ జిల్లా.